మారుతి, మారుతి, మారుతి. మీకు మన 'ప్రభాస్' గారు పిలిచి ముంబై నుంచి కాల్ జేసి ఒక జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఆపర్చునిటీ ఇచ్చాడు మీకు. మీకిస్తే దాన్ని 3 ఇయర్స్ టైమ్ తీసుకొని అట్ ద ఎండ్ మీరు ప్రీ లాంచ్ ఈవెంట్‌లో మీరు మాట్లాడిన స్పీచ్ అద్భుతం. టెర్రిఫిక్. చాలా ఎమోషనల్‌గా మూవ్ అయ్యారు. అట్ ద సేమ్ టైమ్ మీ ఫ్యామిలీ గురించి చెప్పుకుంటా మీరు మన 'రెబెల్ స్టార్' 'ప్రభాస్' గురించి చెప్పుకుంటూ గూడా చాలా ఎమోషనల్‌గా మూవ్ అయ్యారు. అండ్ మీ స్పీచ్ మాత్రం నాకు ఇక్కడ చూస్తున్నకి అండ్ చూసే వాళ్ళకి గూడా చాలా ఎమోషనల్‌గా టచ్ అయింది స్పీచ్. కానీ ఒకే ఒక పదం మీరు వాడింది అంటే అన్‌ఇంటెన్షనల్‌గానో, ఇంటెన్షనల్‌గానో మీరు అన్న పదం మీడియం రేంజ్ హీరో అనే పదం 'ప్రభాస్' గారిని మన 'రాజమౌళి' గారు ఒక మీడియం రేంజ్ హీరోని ఒక పాన్ ఇండియా లెవెల్‌కి తీసుకెళ్లారని ఇక్కడ టాపిక్ వచ్చేసి మీడియం రేంజ్ హీరో. 'ప్రభాస్' మీడియం రేంజ్ హీరో కాదు. అది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. అండ్ ఎస్పెషల్లీ మీరు 'మిర్చి' చూసారో, మీరు 'ఛత్రపతి' చూసారో లేదో, మీరు 'డార్లింగ్' సినిమా చూసారో, ఇవన్నీ చూసారో లేదో, 'ప్రభాస్' అప్పటికి ఒక టాప్ హీరో మన టాలీవుడ్‌లో. టాప్ హీరో టాలీవుడ్‌లో అయినందుకే మన 'రాజమౌళి' గారు తీసుకొని తనతోని 'బాహుబలి' చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఆ క్యారెక్టర్‌కి 'ప్రభాస్' లాంటి కటౌట్ సూట్ అవుతదని చెప్పి చేయడం జరిగింది. మీరు ఇలా ఇంటెన్షనల్‌గా అన్నారని నేను అనట్లేదు గానీ, అన్‌ఇంటెన్షనల్‌గా అన్నారేమో, ఫ్లోలో అనేసారేమో. కానీ ఒక మీడియం రేంజ్ హీరో అని మీరు ఏ హీరోని అన్న అది వర్తియ్యది టాలీవుడ్‌లో. సో, మీరు మీ మాటలు కొద్దిగా మీరు అన్‌ఇంటెన్షనల్‌గానే అనుండొచ్చు. కానీ జాగ్రత్తగా వాడండి. ఎందుకంటే ఇది ఒక పెద్ద స్టేజ్. మీరు మాట్లాడింది ఒక పెద్ద స్టేజ్. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ 'ప్రభాస్.' అతను ఆ స్టేజ్‌కి ఆఫ్టర్ 3 ఇయర్స్ వచ్చాడు. సో, 3 ఇయర్స్ తర్వాత తన ఫ్యాన్స్ 'రెబెల్ స్టార్' 'ప్రభాస్' ఫ్యాన్స్ ఎంత ఆసక్తికరంగా అక్కడ మన కైతల్పూర్ గ్రౌండ్స్‌లో ఎంత వెయిట్ చేస్తున్నారో, ఆ గ్రౌండ్‌లో చూసిన జనాలు కొంతే అయ్యుండొచ్చు. కానీ ఆల్ ఓవర్ ఇండియా మీరన్నారు గదా! పాన్ ఇండియా. పాన్ ఇండియా లెవెల్‌లో ప్రతి ఒక్క మూలన ఇండియాలో ప్రతి ఒక్క కార్నర్‌లో 'ప్రభాస్' ఫ్యాన్స్ ఉన్నారు. సో, ఆ 'ప్రభాస్' ఫ్యాన్స్‌కి తను ఒక ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని అందరికీ తెలిసిందే. సో, మీరు ఈ ప్రతి ఒక్క ఫ్యాన్స్‌కి రీచ్ అయ్యే వర్డ్స్ మీరు అంత పెద్ద స్టేజ్ ఎక్కుతున్నారు. అంత పెద్ద స్టార్‌తోని మీరు ఒక సినిమా ఒక 3 ఇయర్స్ సినిమా మీతోని కేటాయించి చేస్తున్నాడంటే అది చాలా గొప్ప విషయం. అండ్ మెయిన్ థింగ్ అంత పెద్ద స్టేజ్ ఎక్కినప్పుడు మీరు మాటలు కొద్దిగా జాగ్రత్తగా వాడండి. అది మీకు మంచిది. అట్ ద సేమ్ టైమ్ మీ సినిమాకి గూడా మంచిది. మీ సినిమా రాబోయే సినిమాలకు గూడా మంచిది. ఎందుకంటున్నా అంటే అంత పెద్ద స్టార్‌ని పట్టుకొని మీరు అంత ఈజీగా అనేయడం, అలా రావడం మీ నోటి నుంచి గూడా నా వరకు మాత్రం తప్పని క్లియర్ కట్‌గా చెప్తాను. అండ్ మీరు ప్రీ లాంచ్ ఈవెంట్‌లో అంత పెద్ద ప్రీ లాంచ్ ఈవెంట్‌లో మీరు ఆ వర్డ్ మాట్లాడడం మాత్రం రాంగ్ అని నేను మాత్రం క్లియర్ కట్‌గా చెప్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ సెక్షన్ ఆఫ్ 'ప్రభాస్' ఫ్యాన్స్ గాని, ఆడియన్స్ గాని, మూవీ లవర్స్ గాని, నేను గాని కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాము. మీరు అన్‌ఇంటెన్షనల్‌గానే అన్నారు. అది మాత్రం మాకు ఖచ్చితంగా తెలుసు. ఫ్లోలో అనేసిర్రు. అది గూడా మాకు ఖచ్చితంగా తెలుసు. కానీ వాడారు ఆ పదం మీరు. ఆ వాడడం మాత్రం రాంగ్ అని క్లియర్‌గా చెప్తున్నాను. అండ్ ఆ స్టేజ్ ఏదైతే మీరు వాడారో అది మాత్రం కంప్లీట్ రాంగ్ అని క్లియర్ కట్‌గా చెప్పొచ్చు. ఎందుకంటే అంత ఆసక్తికరంగా, అంత ఉత్సాహంగా, అంత ఉల్లాసంగా ఒక మెజారిటీ ఆఫ్ ఫ్యాన్స్ 3 ఇయర్స్ నుంచి వెయిట్ జేస్తున్నారు. ఆన్‌లైన్‌లో, టీవీలో అట్ ద సేమ్ టైమ్ అక్కడ ఉన్న గ్రౌండ్‌లో ప్రతి ఒక్క ఇండియాలో ఉన్న కార్నర్ నుంచి చూస్తున్న టెలికాస్ట్ ఇది 'రాజా సాబ్‌ది.' అండ్ ఇది ఎంత పెద్ద భారీ చిత్రం. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటే ఎంత పెద్ద భారీ చిత్రమో మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. సో, చాయిస్ ఆఫ్ వర్డ్స్ మీరు వాడే మాటలు చాలా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా వాడండి. అండ్ నాకు తెలిసి ఇది ఒక కాంట్రోవర్సీ కాకపోతే బావుంటది. సో, మీరు ఈ చాయిస్ ఆఫ్ వర్డ్స్ గాని, నెక్స్ట్ టైమ్ ఖచ్చితంగా మీరు ఏది వాడినా గాని, ఏ హీరో గురించైనా గాని చాయిస్ ఆఫ్ వర్డ్స్ మీరు కరెక్ట్‌గా చూజ్ జేసుకొని, ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్‌గా, ప్రాపర్‌గా చూజ్ చేసుకొని మాట్లాడతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు గైస్ ఎస్పెషల్లీ మన చూస్తున్న మూవీ లవర్స్ గాని, 'రెబెల్ స్టార్' 'ప్రభాస్' ఫ్యాన్స్ గాని ఈ వర్డ్ పైన ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేనైతే క్లియర్ కట్‌గా అది అన్‌ఇంటెన్షనల్‌గా ఒక ఫ్లోలో వచ్చేసిందని నేను అనుకుంటున్నాను. బట్ స్టిల్ నేను కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే అది లార్జర్ థాన్ లైఫ్ స్టేజ్ అది.
మారుతి లాంటి డైరెక్టర్ కి ఆపర్చునిటీ ఇవ్వడమే ఒక పెద్ద విషయం. ఎందుకంటే నేనైతే షాక్ అయిపోయినాను. మారుతి లాంటి డైరెక్టర్ కి మన రెబెల్ స్టార్ ఇప్పుడు ఉన్న ఆయన పొజిషన్ కి తనకి ఛాన్స్ ఇవ్వడము అనేది ఒక గ్రేట్ ఆపర్చునిటీ. బట్ చాయిస్ ఆఫ్ వర్డ్స్, మనం మాట్లాడే మాటలు, స్టేజ్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో మీరు నెక్స్ట్ టైం ప్రాపర్గా ప్లానింగ్ చేసుకొని లేకుంటే ఆలోచించుకొని, ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని మాట్లాడండి అలాంటి ప్లాట్ఫామ్స్ పైన. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. చూస్తున్న వాళ్ళు ఎస్పెషల్లీ మన రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని గట్టిగా గుద్దండి. షో సమ్ లవ్. క్యాచ్ యు అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.